నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం ఒకరిని మోసం చేస్తే ఏ విధమైన ప్రయోజనము ఉండదని ఒక చక్కని కథ రూపంలో వినేద్దామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో శాంతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలానికి నీరు లేక చాలా బాధపడేవాడు. తన పొలం ఎండిపోతూ ఉండడంతో పక్కనే ఉన్న గోపయ్యను నీరు అడగడానికి వెళ్తాడు. గోపయ్య మోసగాడు. గోపయ్య పొలంలో ఒక నుయ్య ఉంటుంది. ఆ నూతిని గోపయ్య శాంతయ్యకు అమ్ముతాడు. శాంతయ్య ఎంతో సంతోషముగా మరునాడు పొలానికి నీరు పెట్టడానికి ఒక చేదను తీసుకుని బావి దగ్గరకు వస్తాడు. కానీ గోపయ్య చేదతో నీరు తోడడానికి ఒప్పుకోడు. నేను నీకు కేవలం బావిని మాత్రమే అమ్మాను, అందులోని నీటిని కాదు, కాబట్టి నువ్వు ఇందులో నీరు తీయడానికి వీల్లేదు అంటాడు. శాంతయ్య ఆశ్చర్యపోతాడు. ఏమి చేయాలో తెలియదు. శాంతయ్య న్యాయం కోసం రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి తనకు న్యాయం చేయమని కోరుకుంటాడు. రాజుగారు ఈ విషయంలో న్యాయం చేయమని తమ తెలివైన మంత్రికి అప్పగిస్తాడు. మంత్రి గారు గోపయ్యను పిలిపిస్తాడు. గోపయ్య మంత్రి ముందు నిలబడతాడు. ఏమిటి గోపయ్య, శాంతయ్యకు బావి అమ్మావు కదా, నీరు ఎందుకు తోడుకోనివ్వట్లేదు అని అడుగుతారు మంత్రి గారు. గోపయ్య వెంటనే ఇలా సమాధానం చెబుతాడు. అవును మంత్రి గారు, నేను బావినైతే అమ్మాను గాని అందులోని నీటిని కాదు, నీరు ఎలా ఇస్తాను అంటాడు అతి తెలివిగా. మంత్రికి గోపయ్య కపట బుద్ధి అర్థమవుతుంది. ఓహో అలాగా, అయితే నువ్వు నుయ్యను అమ్మావు కాబట్టి అందులోని నీటి మీద నీకు ఏ విధమైన హక్కు లేదు. నువ్వు వెంటనే బావిలోని నీటి మీద శాంతయ్యకు అద్దె చెల్లించాలి, లేదా నూతిలో ఉన్న నీటిని బయటకు తీసేయాలి అని తీర్పు చెప్తారు మంత్రి గారు. తాను వేసిన పన్నాగం విఫలమైందని గ్రహించిన గోపయ్య ఏం చేయాలో అర్థం కాక తాను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతాడు. మంత్రి గోపయ్యను క్షమించి ఇంకెప్పుడు ఇలా మోసం చేయవద్దని మందలించి శాంతయ్యకు ఎంత నీరు కావాలంటే అంత నీరు ఇమ్మని చెప్పి తీర్పును చెబుతాడు. రాజుగారు మంత్రి తెలివితేటలకు మెచ్చుకుని ఆయనను ఎంతగానో అభినందిస్తారు. శాంతయ్య తనకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు ఎంతో సంతోషించి నూతిలో నుండి కావలసినంత నీటిని తోడుకుని తన పొలానికి పెట్టుకుంటాడు. మోసం ఎప్పటికీ ప్రయోజనం ఇవ్వదని, మోసం చేస్తే దానికి మూల్యం తప్పకుండా చెల్లించుకోవలసిందే అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. మనం ఇతరుల్ని మోసగించాలని ఎంత ప్రయత్నించినా ఆ మోసం ఎప్పటికైనా బయటపడి తిరిగి మనమే చెడ్డవారిగా మిగిలిపోతాము. కాబట్టి ఎవరిని మోసం చేయకుండా అందరితోనూ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.